ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, ఇటువైపే చూసి మాట్లాడాలి. అర్థమైంది కదా? సో బాలకృష్ణ గారు ఒక సెన్సేషన్, ఒక క్రేజ్, అందరికీ తెలిసిన విషయం ఇది. ఆయనకి చాలా అంటే ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని అందరు అంటుంటారు. బట్ మీ కెరియరే బాలకృష్ణ గారి సినిమాతో మొదలైంది. సో అసలు ఈ డబ్బింగ్ డైరెక్టర్ పాత్ర ఎలా మొదలైంది నాజియా? యాక్చువల్గా నేను వచ్చింది అసలు ఆర్టిస్ట్ అవుదామని. ఆర్టిస్ట్ అవుదామని వస్తే అంటే ఇంట్లో త్వరగా యాక్సెప్ట్ చేయలేదు, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ దానివల్ల. దెన్ ముద్దుపాటి రత్నం గారు రాజమౌళి గారికి చేశారు రైటర్గా, అండ్ లెజెండ్ మూవీకి బోయపాటి గారి మూవీస్ కూడా ఆయన రైటర్గా వర్క్ చేశారనమాట. సో హీ సజెస్టెడ్ మీ, ఇలా బ్యాక్ ఎండ్ ఒక జాబ్ ఉంటుంది, యు కమ్ ఫర్ దిస్, నీ వాయిస్ కూడా ఒక పెక్యులర్గా ఉంది వాయిస్ అని నన్ను ఆయన పంపించడం జరిగింది. అక్కడ నుంచి అంటే ఆర్సిఎం గారు అని ఉన్నారు, ఆయన స్టూడియోకి నన్ను పంపించారు. ఇన్ఛార్జ్ వర్మ గారు అని ఉన్నారు, చంద్రశేఖర్ వర్మ. సో ఆయన ద్వారా నన్ను అక్కడ పంపించారు. అక్కడ నుంచి 2019 ఆఫ్టర్ సంక్రాంతి నా కెరియర్ స్టార్ట్ అయింది డబ్బింగ్కి. అయితే అసలు ఈ డబ్బింగ్ డైరెక్టర్గా ఒక డబ్బింగ్ డైరెక్షన్ ఉంటుందని నాకు కూడా తెలీదు. నేను ఇలా డబ్బింగ్స్ చెప్పుకునేటప్పుడు స్క్రిప్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే, అంటే మనకి మోస్ట్లీ ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ సీరియల్స్ ఉన్నాయి కదా, సో అందులో కరెక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని మరీ బుకిష్గా అంత కలర్కియల్గా ఉండదు. అలాంటప్పుడు నేనేం చేసేదాన్ని, ఆ స్క్రిప్ట్, ఆ వ్యూ, అది చూసి వీడియో చూసినప్పుడు కాదే ఇది లైన్ ఇలా కాదే, వెరీ కలర్కియల్గా ఉండాలి, కొంచెం కౌంటర్ పార్టీలా ఉంటే బాగుంటుంది, నేను చెప్పనా అనేసి వాళ్ళని అడిగినప్పుడు మా ఇన్ఛార్జ్ గారిని కానివ్వండి, అండ్ సౌండ్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఓకే మేడం చెప్పండి, అలా వాళ్ళు నేను చెప్పడం చూసి ఎంకరేజ్ చేశారు. అక్కడ శ్యామ్ గారు అని ఉన్నారు, ఇప్పుడు తను ఇన్ఛార్జ్ అనమాట, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన నన్ను చెప్పాలంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గర ఫస్ట్ జాయిన్ అయినప్పుడు డబ్బింగ్ డైరెక్టర్గా నేను పఠాన్ మూవీకి వర్క్ చేశాను. పఠాన్ మూవీ హిందీ టు తెలుగు, ఎస్ రాజ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ లో. సో బేసికలీ అంటే హిందీ తెలుగుకి డబ్బింగ్, హిందీది తెలుగుకి డబ్బింగ్. యా అది అంటే నా కెరియర్ స్టార్టింగే ఏదో చిన్న చితగా కాకుండా పఠాన్ మూవీ రావడం, ఇట్ వాజ్ లైక్ వెరీ అమేజింగ్ థింగ్ అనమాట. సో ఈ రెండు భాషలు తెలుసుండడం నీకు అడ్వాంటేజ్ కదా నాజియా? హిందీ తెలుగు ఇంగ్లీష్. అయ్యో ఇందులో అమెజాన్, నెట్ఫ్లిక్స్ రిలేటెడ్ కొన్ని మెక్సికన్, స్పానిష్ కూడా వచ్చాయి. ఆ ట్రయల్స్ అవి కూడా అయినాయి అనమాట, ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా అయినాయి. మధ్యలో మేమందరం నవ్వుకునే వాళ్ళం, ఈ ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్ వస్తాయి కదా, తారక రామాలో తప్పక చూడండి, ఆకాశంలో భూకంపం, ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు బాగా డబ్బింగ్ క్వాలిటీ చాలా పెరిగింది. అంటే అంతకుముందు మనం తెలుగు స్లాంగ్ తగ్గట్టు అలా కాకుండా ఇంగ్లీష్ డబ్బింగ్ జరిగినప్పుడు తెలుగు ఎలా తీసుకొచ్చారంటే అదే మాడ్యులేషన్, బట్ ఎందుకు ఇంగ్లీష్ మాడ్యులేషన్ వేరు ఉంటుంది, మనం తెలుగు ఇలా మాట్లాడుకుంటాం, అది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళని హే వాట్ ఆర్ యూ డూయింగ్, హే జాక్ హ్యావ్ యూ, ఇలా మనం హే ఏంటి ఎలా ఉన్నావు స్వప్న ఏంటి సంగతి అలా. ఓకే, సో చాలా బాగుంది. సో హే అదే మేము కూడా అలాగా, అక్కడ చూడు పెద్ద రాకాసి బల్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, చాలా మారింది. అంటే కొంచెం కలర్కియల్ చేద్దాము, మన తెలుగుది స్లాంగ్స్ కూడా యూజ్ చేస్తున్నారు, రాయలసీమ, తెలంగాణ ఇలా కూడా అవి కూడా వాడుతున్నారు కదా. సో అది ఇప్పుడు కొంచెం చూసి నవ్వుకోవడానికి వీలుగా, ఇది మన లాంగ్వేజ్లోనే తీసారు అన్నట్టుగా ఉంటున్నాయి చెప్పాలంటే. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఫస్ట్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఈ జర్నీలో నాకు అది లిటరల్లీ అది గాడ్స్ గ్రేస్, అది నా లక్ అంతే. అంటే నాకు ఈ డబ్బింగ్లో ఇలా దొరకని లక్ అక్కడ దొరికింది. వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ ఆయన నవీన్ అని ఉన్నారు. సో చాలా జనరల్ క్యాజువల్గా అడిగారు, నాజియా భగవంత్ కేసరి ఉంది బాలయ్య గారికి, అంటే ముంబై నుంచి వస్తానంటే వద్దన్నారట బాలయ్య గారు. నాకు ఇక్కడ పర్సన్ కావాలి, తెలుగు హిందీ రెండు తెలిసిన వాళ్ళు కావాలి, అక్కడ నుంచి తెలుగు తెలియని వాళ్ళు వచ్చి నాకేం చేస్తారు, నాకెందుకు అంటే అప్పుడు సజెస్ట్ చేశారు, నువ్వు హిందీ చెప్తుంటావు కదా సో అని అంటే, యా నేకెవరు పూచి ఎందుకు కాదన్ను అనుకున్నా అని. అంటే ఒక 10 days అలా పడుతుంది అన్నారు. ఈ ఆస్క్ మీ ఆన్ సాటర్డే అడిగారు. సడన్గా మండే కాల్, నాకు మండే మార్నింగ్ 8 o'clock లైక్ దట్ వాళ్ళు కాల్ చేశారు. అగైన్ బాలయ్య గారి మేనేజర్ కాల్ చేసి, మేడం మీ కొంచెం ప్రొఫైల్ పంపించండి ఇలా అనేసి. సరే నేను పంపించాను. మేడం ఈ టైంకి ముహూర్తం పెడతారుగా బాలయ్య గారు, ఈ ముహూర్తంకి రామానాయుడు స్టూడియో పెడతారు. డబ్బింగ్ కూడా ఖచ్చితంగా
డబ్బింగ్కి నేను బీయింగ్ డబ్బింగ్ డైరెక్టర్ నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలన్నది కూడా చెప్తారు. ఆయన రిలేటెడ్ వర్క్ ఎవరికైనా సరే ఆయన ఒకటి ముహూర్తం పెడతారు, ఆ ముహూర్తంకి మీరు ఇల్లు దాటాలి అంతే. అందుకే అంత హిట్ అవుతున్నాయి సినిమాలన్నీ. డివైన్ థింగ్ ఒకటి ఉందండి బాలయ్య గారిలో. ఆ డివైన్ థింగ్ చాలా ఉంది. టెల్ మీ మోర్ అబౌట్ ఇట్, ఐ వాంట్ టు హియర్. షూర్, తప్పకుండా. అంటే నేను బాలయ్య గారిది అన్నసరికి చాలా భయపడ్డాను. ఒక టెన్షన్, అసలు గుండెల్లో రైలు అలా. అందుకని చాలా మనం ఆయనకి అమ్మో చాలా స్ట్రిక్ట్, చాలా తిక్క, రకరకాలు వింటాం. ఇది కూడా విన్నాము, చాలా కల్మషం ఉంటుంది ఆయనకి మనసులో. అంటే ఇక్కడ ఏది ఉంటే అది బయట చెప్పేస్తారు కాబట్టి అసలు చాలా అంటే ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం అని కూడా విన్నాను నేను. చాలా చిన్నపిల్లాడి మనసుతో నిజంగా ఆ చైల్డిష్ నేచర్ చాలా ఉంది ఆయనలో. అంటే కల్మషం, మీరు చెప్పారు కదా కల్మషం లేని మనస్తత్వం, ఎగ్జాక్ట్లీ కల్మషం లేని మనస్తత్వం అయింది. అండ్ ఇప్పుడు ఆయనతో నాకేం బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కాదు, సో వర్క్ రిలేటెడ్ వర్ది లేదా ఇది అది చూసుకుంటారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వెళ్ళి ఆ రోజు నాతో అన్నారు, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. Day 1 భగవంత్ కేసరి డబ్బింగ్ అప్పుడు, లేదమ్మా బ్రేక్ తీసుకున్నాం, ఒక 1.5 hour చెప్పిన తర్వాత కంటిన్యూస్లీ చెప్తారు ఆయన. అండ్ చెప్పినంత వరకు ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు అంతసేపు నిల్చొని చెప్పరు చెప్పాలంటే. ఆయన అంటే ఆ డబ్బింగ్ చెప్పడం కూడా అది ఇట్స్ లైక్ అ వర్షిప్ అంటారు. సో దానికి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే ఇలా కూర్చొని ఇలా చెప్పరు, నిల్చొనే చెప్తారు. ఆయనకి కాల్లో యాక్చువల్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా నేను నిల్చొనే చెప్తారు. 1.5 hour బ్రేక్ తర్వాత అన్నారు, బాగా చెప్పిస్తున్నారు మీరు మేడం. ఐ వాజ్ షాక్డ్. అంటే బీయింగ్ సచ్ అ సీనియర్ పర్సన్ ఆయన నన్ను పేరుతో పిలిస్తే చాలు, నాజియా ఏంటి ఇలా. కానీ అలా కాకుండా ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే మేడం ఇలానే. నేను సార్ అన్నా, మేడం మీరు నిజంగా చాలా బాగా చెప్పిస్తున్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను 2 hours చెప్పుకుందామని వచ్చాను, హాఫ్ డే కంటిన్యూ అయింది మా వర్క్. ఫస్ట్ డేనే హాఫ్ డే కంటిన్యూ అయింది. అంటే నేను చాలా నర్వస్ అవుతుంటే ఆయన ఒకటే అన్నారు, వెనక్కి తిరిగి ఫస్ట్ డబ్బింగ్ షూట్లో వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి, మేడం ఏం కంగారు పడకండి, మీకు ఏదైనా బాగలేదు, లైన్ సరిగ్గా రాలేదు అని అంటే ఎలాంటి హెజిటేషన్ లేకుండా నాకు చెప్పొచ్చు. వావ్, దట్స్ అ గ్రేట్ థింగ్. కరెక్షన్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్తా, మీరు అడ్జస్ట్ అవ్వద్దు. అండ్ ఈ వర్డ్ని ఆ వర్డ్ని తీసుకొచ్చి దాన్ని ఇలా యాడ్ చేసేసి లైన్ని మనము అలా తోసేవద్దు అని నాకు ధైర్యం ఇచ్చి, అంటే నేను నర్వస్ అవుతుంటే ఆయన అబ్జర్వ్ చేశారు నర్వస్ అవుతున్నా అని. నిజంగా అంటే ఒక చిన్నపిల్లాడిలా, అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అని నాకు అనిపించలేదు, ఒక చిన్న పిల్లాడిలానే చాలా బాగా చెప్పారనమాట. చాలా. ఇప్పుడు ఇదంతా తెలుగు డబ్బింగే, హిందీలో అప్పుడు జరిగింది. జరిగిన డబ్బింగ్ హిందీలో. ఆయన అంటే నేను అసోసియేట్ అయిందే హిందీ కోసం ఆయన. సో బేసికలీ తెలుగు సినిమాని హిందీకి, భగవంత్ కేసరి హిందీలో రావడానికి చేసిన డబ్బింగ్. ఆయనకి హిందీ వచ్చా? చాలా బాగా వచ్చు, బ్రహ్మాండంగా వచ్చు. ఎందుకంటే నేను సారే జహాసే అచ్చా ఒకసారి చూసి అందరం చాలా క్యూట్ గా అనిపించింది. అది కూడా అది ఏ బుల్బులే హం బుల్బులే అన్నారు ఆయన, కానీ చాలా క్యూట్ గా అనిపించింది. ఎవ్వరు కూడా దాన్ని తప్పట్టుకోలేదు. అండ్ హీ స్పీక్స్ హిందీ, ఎప్పుడు అవకాశం దొరికినా హిందీ మాట్లాడతారు. ఆయనకి లాంగ్వేజెస్ హిందీ అనే కాదు, జనరల్ గా ఏ లాంగ్వేజ్ అయినా, లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం బాలయ్య గారికి. తెలుసు ఆయన, అది తమిళ్, కన్నడ ఏదైనా సరే ఆయనకి అంటే తెలిసినంత వరకు మాట్లాడాలి అని చాలా ట్రై చేస్తారు. ఆ లాంగ్వేజ్, పర్టికులర్ లాంగ్వేజ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు బాలయ్య గారు. అవును, అది కనిపిస్తుంది. బికాస్ అది లిటరరీ ఇవి జెనెటిక్ గా కూడా కొంత ఎన్టీ రామారావు గారి, వాళ్ళ నాన్నగారి ఆ వర్క్ ప్యాటర్న్ అంతా ఫాలో అవుతున్నారు అది. సో ఇంకా ఆయన స్ట్రిక్ట్ అంటే యాక్చువల్గా వర్క్ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన చెప్పిన ఏదైతే వర్క్ చెప్తారో అది అసెంబ్లీ అయిపోయి ఉండాలి, అందులో డిస్టర్బెన్స్ రాకూడదు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది బాలయ్య గారిది, ఆ ప్లానింగ్ డిస్టర్బ్ అయినప్పుడే కోపం వస్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇవాళ డబ్బింగ్ 3 సీన్లు చెప్పాలని ప్లాన్ చేస్తారు, అప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉండాలి అన్ని. అంటే లక్కీగా డబ్బింగ్ రిలేటెడ్ నేను అంతా ముందే మొత్తం అంతా దాన్ని ప్రాపర్గా చెక్, స్టూడియోలో కరెంట్ ఉందా లేదా మొదలుకొని అన్ని చూసుకోవాలి. అది మనకి ఇష్యూ ఉండదు కదా, మనకు బ్యాకప్ ఉంటుంది కాబట్టి. కరెంట్ లేదని ఇలా అదేమి అవ్వదు. ఇంకా ఇంజనీర్స్ కూడా చాలా ఇలా అటెన్షన్ అన్నట్టు ఉంటారు. వస్తారంటే అంటే వర్క్ రిలేటెడ్ ఒకటి, ఆయన మీద అభిమానం ఒకటి, బాలయ్య గారితో వర్క్ అయిన ఆ అభిమానం ఒకటి చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భగవంత్ కేసరి తర్వాత.
ఆయన నెక్స్ట్ మూవీకి ఫర్దర్ భగవంత్ కేసరికి మీకు డబ్బులు ఇచ్చారు అయితే, ఆబ్వియస్లీ అంటే ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ అప్పట్లో డబ్బింగ్ డైరెక్టర్ అంటే దానికి ఒక టారిఫ్ లా, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు కదా ఇది, అంటే ఏ యూనిట్ ని బట్టి సైజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ని బట్టి ఇస్తారు. మీకు ఎలా తెలిసి నాజియా ఎలా అడగాలని చెప్పి? ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే ఎంత చెప్పాలని ఎలా తెలిసింది? డిపెండ్స్ ఆన్ ద మూవీ అండ్ అది పెద్ద మూవీనా చిన్న మూవీనా ఇలా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మూవీ బడ్జెట్ అంటే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ పాన్ ఇండియా లెవెల్ ఒక డిఫరెంట్ బడ్జెట్, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఓటీటీ దట్ బడ్జెట్ ఇస్ డిఫరెంట్. సో అకార్డింగ్ టు దట్ ఇండస్ట్రీ అండ్ ప్లాన్ ఎగ్జాక్ట్లీ, సో అకార్డింగ్ టు దట్ నా బడ్జెట్ ఉంటుంది అనమాట. అలాగంతే కానీ ఇంకా అన్నిటికీ ఒకటే అయితే చెప్పలేము. అంటే ఇంతవరకు బడ్జెట్ రిలేటెడ్ అమౌంట్ రిలేటెడ్ ప్రాబ్లం కాలేదు నాకు. అది కాల్ షీట్ ని బట్టి ఉంటుందా మీకు, లేకపోతే నా వర్క్ ని బట్టి ఉంటుంది? వర్క్ ని బట్టి, బికాస్ ప్యాకేజ్ తీసేసుకుంటాను అక్కడ. ఒక ఫుల్ ఫిల్మ్ కి ఇంత, ఎన్ని రోజులు పట్టినా అంతే, ఎన్ని రోజులు పట్టినా అంతే. అది ఎక్కువ రోజులు పట్టదు. అంటే నేను ఫస్ట్ నాకు రైటింగ్ ఒక 1 week అలా తీసుకుంటుంది. 1 week you only write the dialogues. Yes, of course. You write the dialogues. భగవంత్ కేసరికి నేను రాయలేదు, డాకు మహారాజ్కి రాశాను. అండ్ దానికి ముందు కొన్ని వెబ్ సిరీస్కి వాటికి హిందీ తెలుగు అండ్ ఐ వర్క్ ఫర్ ఈవెన్ వైజాగ్ నేవీ వాళ్ళకి కూడా చేశాను నేను. వాయిస్ ఓవర్స్ ఇచ్చున్నాను హిందీలో. NIN వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ సో యు ఆర్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సన్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ డైరెక్టర్. అమేజింగ్ కదా. అండ్ ట్రాన్స్ క్రియేటర్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్లేటర్, ట్రాన్స్ క్రియేటర్. యాక్చువల్లీ ఐ క్రియేట్స్ ద లైన్. ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ లైన్ టు లైన్ ట్రాన్స్లేట్ ఉండదు. ఐ విల్ రీక్రియేట్ ద లైన్ యాక్చువల్లీ. సో యు మేట్ ఊర్వశి ఆల్సో? ఊర్వశి రావుతేలా? No. డాకు మహారాజ్ ఎప్పుడు? No. లేదు, ఓన్లీ బాలయ్య గారు. ఐ మెట్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి గారు అట్ భగవంత్ కేసరి టైమ్ అండ్ బాబీ గారు తమన్ గారిని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఐఎమ్ సో అండ్ సో అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.